పోలీసుల మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని హైకోర్టు చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తుంది. కానీ ఇంకో అంశం కూడా ఇందులో ఉంది. ఇంకో అంశం ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇతను గతంలో అమరావతి మహిళల్ని, నారా భువనేశ్వరని, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీని కానీ కొంతమంది మహిళల్ని కానీ అబ్యూస్ చేస్తూ చేసినటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి అతని. సో అలాంటి వాళ్ళ మీద కూడా గతంలో హైకోర్టు సివియర్గా స్పందించింది. ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ని కూడా వాళ్ళు చాలాసార్లు కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడారు. వాళ్ళందరూ విదేశాల్లో చక్కగా ఏసీ గదిలో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ తిడుతూ ఉంటారు, ఇప్పటికీ మహిళలను అవమానపరుస్తుంటారు. సో ఈ కేసులో సుమోటోగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సిబిఐ ఇంకో అంశాన్ని కూడా పరిశీలిస్తే బాగుంది. పోలీసులు అత్యుత్సాహంగా అతని మీద లేని గంజాయి కేసు పెడితే అత్యుత్సాహం ప్రదర్శిస్తే దాని మీద యాక్షన్